మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం 2 కోట్లు ఈ 2 కోట్లు పెడితే ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి? అది ఉత్తముచ్చని చెప్తున్నారు. అసలు విషయం ఏం తెలుసా? 140 దేశాలకు సంబంధించిన అందమైన అమ్మాయిలు మన తెలంగాణకు వస్తున్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క రూము, ఒక్క రోజు ఖర్చు కాదు, 10-15 రోజులు జరుగుతాయి. వాళ్ళు దినం ఇట్లా ఇట్లా వస్తురట. ఇట్లా క్యాట్ వాకులు ఉంటాయి, ఇట్లా క్యాట్ వాకులు, కీట్ వాకులు, అవన్నీ ఇట్లా క్యాట్ వాకులు అన్ని ఉంటాయి. ఇక అయితే ఇది మన తెలంగాణలో భారతదేశంలో పెట్టడం గొప్ప అని ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది. ఇదే మరి మా ములుగు రామప్ప సాగర్ లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు. గ్రాండ్ ఫినేల్ కి 3500 మందికి అవకాశం. రష్యా ఇజ్రాయెల్ సుందరీలకు అంటే వాళ్ళు ఏముంటుందో వాళ్ళ దగ్గర ఇక వాళ్ళకి భద్రత అంటే ఆ దేశాలు కల్పిస్తాయి కదా. రష్యా ఇజ్రాయెల్ సుందరీలకు ప్రత్యేక భద్రత. బుద్ధ జయంతిన బుద్ధవనానికి బ్యూటీలు. 1 రోజుల పండుగ. ఓ కొడుక ఏం తక్కువ 1 రోజులు రెడీలే. 80% ఏర్పాట్లు మొత్తం అయిపోయినాయట. ఈ ఒక్కొక్క ఖర్చు 2 కోట్లు అంటున్నాం కానీ కాదు. ఇది 2 కోట్ల ఉంది కదా, అచ్చరాల 250 కోట్లట. అబ్బబ్బా, మళ్ళీ స్పాన్సర్లే ఉన్నారట 25 కోట్ల. అయితే గవర్నమెంట్ పెట్టేది 250 కోట్లు, స్పాన్సర్లు మళ్ళీ 250 కోట్లు, మొత్తం 500 కోట్లతో పెడుతుర్రు. అయితే ఈ 500 కోట్లతోటి అందాల పోటీలు పెడుతురు అంటే ఆడికి దుమ్మెత్తిపోస్తారు ప్రతిపక్షాలు ఊరుకుంటాయి తాత. అందుకే 2 కోట్లు అని చెప్పినారు. 2 కోట్లు అని చెప్పి 2 కోట్లు ఒకరోజు టిఫిన్ ఖర్చు కాదు తాత. ఒక్కరోజు టిఫిన్ ఖర్చు కాదు. 3000 మందికి ప్రపంచ సుందరీలు వాళ్ళంట. ఎక్కడెక్కడ సుందరీలు ఏం కాదా వాళ్ళు 3500 మందికి వస్తురట. వీళ్ళంతా ఇక ఒక దగ్గర కాదు. ఇక తెలంగాణలో అంటే హైదరాబాద్ ఒక రూమ్ లా ఒక పెద్ద కాదు, అక్కడక్కడ కోసంపల్లికి పోతారట, రామప్ప పోతారు, ములుగు పోతారు, నారాయణ సాగర్ పోతారు, బుద్ధవనం పోతారు. హైదరాబాద్ లో 2 రోజులు, స్టార్టింగ్ హైదరాబాద్ లో అవుతుంది, ఎండింగ్ హైదరాబాద్ లో అవుతుంది. మళ్ళా ఈ కొన్ని తిరుగుకుంటూ వస్తారట. ఈ 3000 మందితో తిరిగితే ఒకరోజు డీజిల్ ఖర్చు కాదు 2000, 2 కోట్లు.